1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకి. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చైర్మన్గా నియమించబడినటువంటి వ్యక్తి, ప్రస్తుతం ఆ చైర్మన్ పదవిలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మీద మాట్లాడుతున్నాం. ఓకే. సో ఎక్కడ మేము వ్యక్తిగతంగా మాట్లాడట్లా, విత్ ప్రూఫ్స్తో మాట్లాడుతున్నాం. ఎందుకంటే నిన్న ఉదయం ఆయన ఏఐ వీడియో అన్నాడు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆ వీడియో అంతా తప్పు కాదు, దాంట్లో కొంచెం మాత్రమే ఎడిట్ చేశారన్నాడు. మళ్ళీ తర్వాత ఏం చెప్పాడు, 30 సంవత్సరాల నుంచి మేము వాళ్ళ ఇంటికి వెళ్తాం, వాళ్ళు మా ఇంటికి వస్తారు, తప్పేంటి అని అంటున్నాడు. అవును, వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీలా ఇంటికి వెళ్తే తప్పేం లేదు, వాళ్ళ కిచెన్లోకి వెళ్ళి వాటేసుకుంటేనే తప్పు. కానీ టీటీడీ చైర్మన్గా ఉండి మీరు ఇటువంటివి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మీరు బిఆర్ నాయుడా లేదంటే బరి తెగించిన రసిక నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా, బూతు రోత నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బెడ్రూమ్ నాయుడా? మీ పేరు బిఆర్ నాయుడా లేదంటే బొంకు రంకు నాయుడా? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నువ్వు బొంకు రంకు రెండూ చేశావని తెలిసినా నిన్ను ఆ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఈ క్యాబినెట్ అంతా కలిపి నిన్ను కూర్చోబెట్టింది. ఎందుకు వాళ్ళకు ముందే తెలుసు? ఈ లేఖ ఎవరైతే ఇందు లేఖ గారు రాసినటువంటి లేఖ, ఇందు లేఖ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ నారా లోకేష్ను కూడా కోట్ చేస్తూ రాసినటువంటి లేఖ 2024 కంటే ముందు. అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్ లీడర్గా ఉన్నారు. అక్కడ మీకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అని ఉంటుంది, ఆ లెటర్లో చూడండి. ఓకే. సో అంటే ఏదైతే బిఆర్ నాయుడు అనే అతను బొంకు రంకు నాయుడు అని, అతని బొంకు వ్యవహారాలు, రంకు వ్యవహారాలు, అక్రమ సంబంధాలు అతనికి ఆల్రెడీ ఉన్నాయని తెలిసి ఆ పదవిలో కూర్చోబెట్టారు అని అంటే, ఇది కదా దేవుడి మీద పగబట్టడం అంటే.